రాష్ట్రంలో ఒకవైపు తుఫాను బీభత్సం జరుగుతుంటే మరోవైపు రాజకీయ వరద బురద అయితే జరుగుతుంది. ఎలా చూడాలంటారు అసలు దీన్నంతా? అసలుకి మీకు మీ పాలనకి నా ఉదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు కూటమి ప్రభుత్వం తుఫాన్ని పకడ్బందీగా ఎదుర్కొని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాలు పోయి ఉండగాని వెంటనే తుఫాను మరి ఆయనకి తెలిసి వెంటనే మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గారు వచ్చి ఆయన ఒక రేత్రి అనకుండా పగలనకుండా ఆయన కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి వీడియో కాన్ఫరెన్స్లో మొత్తం ప్రతి ఒక్కళ్ళని అధికారులని సద్వినియోగం చేసి ప్రతి ఒక్క మండలానికి ప్రతి ఒక్క నాయకుడిని ఏది కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళతో సన్నిహితంగా మరి కూటమిలో ఉన్న ప్రభుత్వం అందరితో చేసి మరి అధికారులతో సన్నిహితంగా ఉండి రేత్రి అనకుండా పగలు అధికారులు కూడా చాలా పకడ్బందీగా చేయబట్టే ఎక్కడ ప్రాణ నష్టం లేకుండా ఇవాళ ఇంత పెద్ద తుఫానుకు కూడా 77 తుఫాను మీద కూడా చాలా పెద్ద తుఫాను ఉంటాయి ఇది. దానికి ఏ ఒక్క ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం ఉంది. దానికి ఎవరు చెప్పేది కాదు. అది ఆస్తి నష్టం ఎవరు ఏమి చేయలేరు, ముఖ్యమంత్రి గారు చేయలేరు, లేకపోతే ఈ రైతులుగా ఏమి చేయలేము. మనం ప్రాణ నష్టం లేకుండా బయటేసింది ఒక ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో. ఆయన చాలా ఇసుమంటి తుఫాన్లు దాదాపు 7 తుఫాన్లు ఆటుపాట్లు ఎదుర్కొన్న నాయకుడు 77 సంవత్సరాలు మరి వయసులో ఉండగాని ఈ రోజున మరి ఆ నీళ్ళలో కానీ ఆయన తిరిగి మరి హెలికాప్టర్లో తిరిగి మొత్తం ఏరియా సర్వే చేసి మరి ప్రతి ఒక్క నష్టాన్ని కూడా వేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు నీళ్ళల్లో కూడా దిగి ఆయన మరి చూస్తుంటే పంటని చేతికి తీసుకొని చూస్తుంటే దానికి జగన్మోహన్ రెడ్డి అంటాడు ఫోటోలకు పోజులు ఇస్తున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అంటున్నాడు. కానీ ఆయన ఏ తుఫానికి బయటకు వచ్చినాడు కాదు. ఏడన్నా మీటింగ్కి రావాలంటే పరదాలు కట్టుకొని బయటకు వచ్చాడు. మరి తుఫాను సంగతి ఆయనకి ఏం తెలుసు? తుఫాను సంగతి ఆయనకి తెలియదు కదా. అసలుకి గతంలో ఇలాంటి వరదలు కానీ ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు నేను స్పందించినంత వేగంగా చంద్రబాబు నాయుడు గారు స్పందించలేకపోతున్నారు. అప్పుడు నేను ఆదుకున్నంత వేగంగా ఇప్పుడు రైతులను ఆదుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేదే కదా వాదన. అసలుకి ఏమండి, ఆయన టైంలో ఒక తుఫాను వచ్చింది. ఆ తుఫాను వచ్చినప్పుడు ఆయన ఎన్ని చోట్ల తిరిగాడు? ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు ఎన్ని చోట్ల తిరిగాడు? చంద్రబాబు నాయుడు గారు ఏమిటి, మేము కూడా తిరిగాం. బాపట్ల వచ్చారు గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాపట్ల కూడా వచ్చారు కదండి. మరి బాపట్ల ఏమిటికి వచ్చాడండి? బాపట్ల కూడా పరదాలు కట్టుకుని ఆ రోజు కూడా ఇప్పుడు తుఫాను సందర్భంలో కూడా పరదాలు కట్టుకొని వచ్చాడండి, చెట్లు నరికిసుకొని వచ్చాడండి. ప్రాబ్లం అయ్యి ఉండొచ్చండి. దాంట్లో సెక్యూరిటీ ప్రాబ్లం కాదు, అతనికి బయటకు వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజలకు మేలు చేద్దామనే ద్వారా ఆ నాయకుడికి ఇప్పుడు ఇవాళ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ప్రజలకు ఏమైనా చేద్దామని లేదు, ఏమి లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ కాడకి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఆ మంచి పేరు రాకుండా ఏదో ఒకటి మాట్లాడి అతను మాట్లాడిన మాటలు మళ్ళీ నాయకుల చేత ఎమ్మెల్యేల చేత మాట్లాడించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ధోరణిలో ఉన్నాడు. కానీ ఇవాళ ప్రతి ఒక్కటి కూడా మరి బాబు గారు 7 పథకాలు ఇప్పటికి ప్రతి ఒక్కటి ప్రకటించాడు. ఆయన చేసిన 7 అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొకటి ఆయన చేయాల్సింది ఇంకొకటి ఉంది. ఏది? మహిళలకు 1500 రూపాయలు ఇస్తానన్నది. అది కూడా చేస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు. మరి కూటమిలో అందరూ కలిసి మరి ఆటోల వాళ్ళకి డబ్బు వేశారు, 15,000 ఆటోల వాళ్ళకి వేశారు. పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి మరి 15,000 చొప్పున వేశారు. అట్లా 15,000 వేసినా నువ్వు చేసిన పనే ఈ ప్రభుత్వం కూడా నువ్వు చేసిన పనే చేసింది. నువ్వేం చేసావు? అలా 15,000 అని 13,000 ఇచ్చావు. 13,000 ఇస్తే ఆ 13,000 ఎందుకు ఇచ్చామని చెప్తే స్కూలుకి మెయింటెనెన్స్కి ఇచ్చామని చెప్పి అన్నాడు. ఇవాళ అదే నువ్వు పెట్టిన లెక్కనే ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే 15,000 ప్రకటించింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నారు. నువ్వు ఆ రోజు చెప్పావు, మీ భార్య కూడా చెప్పింది. ఏంది? ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామన్నాయి. మరి ఒక్క పిల్లగాడికే ఇచ్చారు. ఆ ఒక్క పిల్లగాడికి 13,000 ఇచ్చావు, 15,000 ఇవ్వాల. 15,000 కల్లా 13,000 ఇచ్చి
అది ఏమిటికి 13,000 ఇచ్చామనంటే ఆ స్కూల్ మెయింటైన్ ఖర్చు అని చెప్పి ఆ రోజున అన్నారు. ఇట్లా వీడియో వాళ్ళు ఎవరైనా అడిగితే ఆ మాట అన్నారు మీరు. అదే ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే 15,000 ప్రకటించి 13,000 రూపాయలు ఇచ్చి 2,000 స్కూల్ మెయింటెనెన్స్కి ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఈ సంక్షేమ పథకాల గురించి కాసేపు పక్కన పెడితే గనక పక్క రాష్ట్రాలైన కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇటు చూస్తే తెలంగాణ కానీ అక్కడ ప్రజలు సోషల్ మీడియా వేదికగా ఈ తుఫాను సహాయక చర్యల్లో ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఒక పక్కన పొగుడుతూ అక్కడ రాష్ట్ర నాయకుల్ని ఒక పక్కన తెగుడుతూ అంటే వాళ్ళని ఇంకో రకంగా విమర్శిస్తూ వాళ్ళైతే సోషల్ మీడియా వేదికగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అయితే వింటున్నాం మనం. మరి ఇక్కడ మాత్రం ఈ బురద రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? అసలు పదే చంద్రబాబు నాయుడు గారు అంత సమీక్షలు చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన సమీక్షల వల్ల ఏమన్నా ఒరిగేదేమన్నా ఉందా అంటూ మరి ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు అనుకోవాలి. ఈరోజు కూడా మరి ప్రతి ఒక్క స్కూల్లో జడ్పీఎస్ స్కూల్లో కానీ పెట్టి ఇళ్లలో ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టి అక్కడ భోజనాలు అవి పెట్టి వాళ్ళకి 3,000 రూపాయలు కుటుంబం ప్రభుత్వం 3,000 రూపాయలు ప్రకటించింది. ఏమి ఇచ్చావండి నువ్వు? ఎప్పుడు ఇచ్చావు? ఎప్పుడు ఏడిచ్చావు నువ్వు? ఇవాళ ఇచ్చిన దాన్ని కూడా ఇవాళ మీ శాలనం ఉంది. ఇచ్చిన దాన్ని కూడా ఇవ్వలేదని ఒక సృష్టిస్తున్నావు. ఎందుకంటే ఇక్కడ 10 మంది కూర్చుంటే మీ శాలనం ఏమొచ్చిందంటే ఒక్కళ్ళే కూర్చున్నారంటావు. అంత దొంగ శాలనండి. ఆ శాలనం ఆ పేపర్ కానీ ఆ శాలనం కానీ ఒక్క వాళ్ళ పార్టీ వాళ్ళు తప్పితే. ఇప్పుడు మీరు ఛానల్ గురించి మాట్లాడారు కాబట్టి దాంట్లో నుంచే ఒక క్వశ్చన్ అయితే అడుగుతానండి. చిన్నబాబుకి జాకీలేసి లేపుకోవటానికి తప్పితే తుఫాను గురించి వీళ్ళు చేసింది శూన్యం అని చెప్పి అదే ఛానల్లో వస్తుందండి. మరి ఇప్పుడు మంచి అని చెప్పేస్తే ఆ ప్రభుత్వానికి ఇప్పుడు జనంలో ఏమొచ్చిందో ఏం చేస్తున్నాడో బాబు గారు ఏం చేస్తుంది అన్నీ తెలుసు. జనానికి ప్రజలకు తెలుసు. ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు కూటమిలో ఏం చేస్తున్నారు? బియ్యం 25 కేజీలు బియ్యం ఇస్తున్నారు. మరి కందిపప్పు కిలో ఇస్తున్నారు. మరి పంచదార కిలో ఇస్తున్నారు. కిలో ఉల్లిపాయలు ఇస్తున్నారు. కిలో బంగాళదుంప ఇస్తున్నారు. ఈ మొత్తం కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ అవి కూడా ఇవ్వట్లేదని చెప్పి నువ్వు చెప్తున్నావు. నీ శాలను చెప్తుంది ఇవ్వట్లేదని. ఇప్పుడు ఇచ్చేది ఇయ్యింది ప్రజలకు తెలుసు. ఇచ్చింది ఇయ్యింది ప్రజలకు తెలుసు. ప్రజలకు ఇచ్చింది ఇయ్యింది ప్రజలకు తెలుసు. ఇప్పుడు నీ శాలన ఏంటంటే దొంగ శాలన కాబట్టి, అది అబద్ధాల శాలన కాబట్టి, నువ్వు అబద్ధాల ముఖ్యమంత్రివి కాబట్టి, మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు చెప్పేదన్నీ కూడా అబద్ధాలు. ఒక్క నిజం అనేది ఒక మాట నీ నోట్లోంచి రాదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ప్రజల తరపున పోరాడదాం మనం. ఏదైతే కనుక ఈ కూటమి ప్రభుత్వం ఎలాగూ రైతులను పట్టించుకోదు కాబట్టి రైతులకి పంట నష్ట పరిహారంలో మనం ప్రజల తరపున పోరాడదామంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరు పయనమై వెళ్ళిపోయారు. మరి ఈ పోరాటం ఎప్పుడు చేస్తారనుకోవచ్చు అంటారు? జగన్ పోరాటం ఏది పోడలేదండి. ఆయన ఉండేది లేదు, ఇక్కడ చేసేది లేదండి. ఏదో వాళ్ళకి ఆ నాయకులకి ఇక్కడ అప్పచెప్పాడు వెళ్ళిపోయాడు. ఏదో మీరు మాట్లాడే మాటలన్నీ కూడా తప్పుడు మాటలు మాట్లాడండి, మంచి మాటలు మాట్లాడద్దు. వాళ్ళు చేసిన పని మంచి పని అని అనొద్దు. మీరు ఏంది ప్రతి ఒక్కటి తప్పుడుగా ప్రకటించి మాట్లాడండి అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. మరి 5 సంవత్సరాల్లో ఆయన రైతులకు అంతా మంచే చేశాను నేను. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో 16 ఉపద్రవాలు వచ్చినాయి. ఈ తుఫాను నష్టం కూడా చంద్రబాబు కావాలని చేసిందే అంటున్నారు కదా. మరి నిజమే అంటారు? అది దేవుడు సృష్టి ఎవరు చేస్తారని చంద్రబాబు నాయుడు గారి తుఫానుకి రమ్మని చెప్తాడు. తుఫాను అది దేవుడు సృష్టి. దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన శక్తి కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అది మరి ఎందుకని మరి ఇలా ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటే? ఇది చేయటం అంటే ప్రభుత్వం మీద బురద చల్లాలండి. ప్రభుత్వం మీద బురద చల్లితేనే నువ్వు మళ్ళీ నేను ప్రభుత్వంలో మళ్ళీ మా పార్టీ రావాలనే ఆలోచనలో నువ్వు ఉండవు. నీ పార్టీ వచ్చేది లేదు, నీ పార్టీ ఉండేది లేదు. ఈ పార్టీ కూడా ఉండదు. పార్టీ కూడా ఉండదండి. ఒక సీటు కాదు కదా, అసలు పార్టీ ఉండదు.